ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 131వ సంచిక ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి గుంటూరు నగరంలో ఈరోజు పర్యటించనున్నారు. లఖ్పతి దీదీ కార్యక్రమంతో మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో 14,348 టన్నుల శనగలను కొనుగోలు చేసేందుకు మార్క్ఫెడ్కు అనుమతి ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 131వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి గుంటూరు నగరంలో ఈరోజు పర్యటించనున్నారు. భారత్ నెట్కు సంబంధించిన ఒప్పందంపై ఇరువురు నేతలు సంతకాలు చేయనున్నారు. అనంతరం నగరంలోని బొమ్మిడాల నగర్లో నిర్వహించనున్న గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. లఖ్పతి దీదీ కార్యక్రమంతో మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఇప్పటికే కోట్లాది మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములయ్యారని తెలిపారు. హైదరాబాద్లోని జాతీయ ఆర్థిక అక్షరాస్యత సదస్సు 25వ కేంద్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరాజ్ सिंह चौहान मातलाडतू प्रधानमंत्री आवास योजना का लाभ नहीं उठाया। हमने पैसे आवास स्वीकृत करके उनको पहली किस्त भेज दी थी, लेकिन कई वर्षों तक उनने उसका उपयोग ही नहीं किया। प्रधानमंत्री आवास योजना के तेलंगाना के हमारे गरीब भाई बहनों को, ग्रामीणों को मिलते, उससे वो वंचित रहे। कि ग्रामीण विकास मंत्री ने, यहाँ के मुख्यमंत्री ने भी चिट्ठी लिख के ये आग्रह किया है कि हम प्रधानमंत्री आवास योजना में जुड़ना चाहते हैं. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో ఈరోజు పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఈ సాయంత్రం మంత్రాలయం చేరుకుంటారని అధికారులు తెలిపారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని వెల్లడించారు. రాత్రి మంత్రాలయంలోనే బస చేసి రేపు ఉదయం అక్కడి నుంచి హెలికాప్టర్లో తెలంగాణలోని గద్వాల్ జిల్లా అలంపూర్ చేరుకుని జోగులాంబ అమ్మవారిని ఆయన దర్శించుకున్నట్లు తెలిపారు. అనంతరం అలంపూర్ నుంచి తిరిగి బెంగళూరుకు వెళ్లనున్నారని పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో 14,348 టన్నుల శనగలను కొనుగోలు చేసేందుకు మార్క్ఫెడ్కు అనుమతి ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. క్వింటాకు కనీస మద్దతు ధర 5,875 రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బనగానపల్లెలో వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని 65 లక్షల రూపాయలతో నిర్మించిన 2 గోదాములను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శనగ పంటకు మద్దతు ధర ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మార్క్ఫెడ్ ద్వారా 5,875 రూపాయలతో కొంటున్నాం క్వింటాలు. అదేవిధంగా ప్రతి ఎకరాకు ఎవరైతే ఈ క్రాప్ బుకింగ్ లో ఉంటుందో వాటన్నిటిని కూడా ఎకరాకు 10 క్వింటాల వరకు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్టోరేజ్కి సంబంధించి కూడా సిడబ్ల్యూసీ గోడౌన్లు కూడా ఎక్కువ తీసుకోవాలని చెప్పాము. ఎన్ని ఇబ్బందులు ఆర్థికంగా ఉన్నప్పటికీ రైతుల పక్షపాతిగా ప్రైవేటు గోడౌన్లో ఎక్కువ రేట్లు పెడతా ఉన్నారనే ఉద్దేశంతో గోడౌన్లన్నీ కంప్లీట్ చేసి రైతులకు అంకితం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోకి తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులను ప్రోత్సహిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ధాన్యం దిగుబడులు, కొనుగోళ్లు, ఎగుమతులపై అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బియ్యం ఎగుమతులపై త్వరలో వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లు, విక్రయాల్లో సవాళ్లను అధిగమించాలని, మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా మెరుగైన ధర పొందాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆపదలో ఉన్నవారికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
గుంటూరు జిల్లా తెనాలిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి నిన్న పంపిణీ చేశారు. మొత్తం 61 మంది లబ్దిదారులకు 46,59,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 483 మందికి 5,05,82,000 రూపాయల ఆర్థిక సాయం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేసినట్లు తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత మహిళల జట్టు తొలిసారి టీ20 సిరీస్ను గెలుచుకుంది. 3 టీ20ల సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. అడిలైడ్ వేదికగా నిన్న జరిగిన 3వ టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక మరోవైపు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్లో భాగంగా సూపర్ 8 గ్రూప్ 1లో అహ్మదాబాద్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. గ్రూప్ 2లో పల్లెకలే వేదికగా ఇంగ్లాండ్తో శ్రీలంక తలపడనుంది. నిన్న కొలంబో వేదికగా జరగాల్సిన పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సీఆర్డీఏ 58వ అథారిటీ సమావేశం జరిగింది. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాజధాని పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గతంలో జరిగిన భూ కేటాయింపులు, భూములు పొందిన సంస్థలు చేపట్టిన నిర్మాణాలు, కార్యకలాపాలు, పచ్చదనం పెంపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి, ఆర్థిక భరోసాతో కూడిన జీవితం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేతన్నలకు ప్రయోజనాలు కలిగేలా వివిధ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలు మార్కెటింగ్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నామని తెలిపారు. ఆప్కో మొదటిసారి తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ప్రపంచ స్కౌట్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. బ్రిటన్కు చెందిన సర్ రాబర్ట్ బడెన్ పోవెల్ జయంతిని ప్రపంచ స్కౌట్స్ దినోత్సవంగా పాటిస్తున్నారు. 1857 ఫిబ్రవరి 22వ తేదీన బ్రిటన్లో జన్మించిన ఆయన దక్షిణాఫ్రికాలో 1907వ సంవత్సరంలో జరిగిన యుద్ధాలలో గాయపడిన వారికి ఎంతో ఘనమైన సేవలు అందించారు. యుద్ధ బాధితులకు చేసిన సేవలకు గుర్తుగా ఆయన జయంతిని ప్రపంచ స్కౌట్స్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. భారతదేశంలో కూడా బాలబాలికలలో దేశభక్తిని, క్రమశిక్షణను పెంపొందించి వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతోంది. వాతావరణం. హిందూ మహాసముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై విస్తరించిన అల్పపీడనం రానున్న 4 గంటల్లో నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి ఎం. వెంకట్రావు పేర్కొన్నారు. ఈరోజు కోస్తాంధ్ర, యానంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరి యానాములు దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య గాలులు మరి తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో తేలికపాటి వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం పేర్కొంది. 100 కోట్ల రూపాయలతో సమగ్ర హ్యాండ్లూమ్ అభివృద్ధి పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు చేనేత, జౌళి శాఖ కమిషనర్ జి. రేఖారాణి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన నూలు సరఫరా, ఆధునిక డిజైన్లు తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖపట్నం భీమిలి బీచ్ రోడ్డులోని తిమ్మాపురంలో 172 కోట్ల రూపాయలతో యూనిటీ మాల్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 131వ సంచిక ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి గుంటూరు నగరంలో ఈరోజు పర్యటించనున్నారు. లఖ్పతి దీదీ కార్యక్రమంతో మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో 14,348 టన్నుల శనగలను కొనుగోలు చేసేందుకు మార్క్ఫెడ్కు అనుమతి ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.